జై శ్రీరామ్. రామాయణం 21వ భాగం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 21వ భాగం రామాయణం. అప్పుడా రాముడు శబరితో, నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి అన్నాడు. అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేది చూపించి, రామా, మా గురువుగారు అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామా, ఒక్కసారి ఆ వేది మీద చూడు. పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వారు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుండి వచ్చే కాంతి దశ దిశలని ప్రకాశింపచేస్తూ ఉంది. మా గురువులు చాలా వృద్ధులు అవడం వలన నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చేయగానే 7 సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి. అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు అందులో స్నానం చేసి తమ వస్త్రములను పిండి ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మ గతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు. రామా, నీ కోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభరాలని సేకరించాను. నువ్వు వాటిని స్వీకరించు అని చెప్పి ఆ సంభారములని రాముడికి ఇచ్చి, మా గురువులు నీకు ఆతిథ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను, అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పి సంకల్ప మాత్రం చేత అగ్నిని రగిల్చి అందులో చిర కృష్టాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడు ఆ అగ్నిలో నుండి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకు వచ్చి తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది. ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి అక్కడి నుండి ఋష్యముఖ పర్వతం వైపు బయలుదేరారు. కిష్కింధకాండ. ఇక్కడ నుండి కిష్కింధకాండ. కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిరిసిన పద్మాలు పైకి ఎగిరి నీళ్లలో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖం, కన్నులు గుర్తుకొచ్చి హోరున విలపించాడు. అప్పుడు ఆయన లక్ష్మణుడితో, చూశావా లక్ష్మణ, ఈ ప్రాంతం ఎంత బాగుందో. ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల కిందకి పడుతున్నాయి. ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటు కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే వాయుదేవుడు ఎవ్వరికి కనబడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద
పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో! నాకు ఇవన్నీ చూస్తుంటే సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను ఈ ఈ స్వ ఈ స్వస్థతని కోల్పోతున్నాను. ఎవరు అడగకుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా లేకపోతే పుష్పాలని వర్షించే మేఘాలా అని నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉంది. మత్త కోకిల సన్నాదైః నర్తయాన్ ఇవ పాదపాన్ శైలకంధర నిష్కాంతః ప్రగీత ఇవ చ అనిలః. ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది. అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, కోకిల చెట్టు మీద కూర్చొని పక్క వాయిద్యాలు కూస్తుంది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా అనిపిస్తుంది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటే ఎంత బావుండేదో! సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది. లక్ష్మణ, అలా చూడు, ఆ కొండ మీద మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆడనెమలి దాని చుట్టూ పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో చూడు. అవునులే, ఎందుకు ఆడవు? ఆ మగనెమలి భార్య అయిన ఆడనెమలిని ఎవరు ఎత్తుకపోలేదు కదా! ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దగ్గర ఉంటుంది, సీత మనస్సు నా దగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే ఒకరి పక్కన ఒకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవాళ నా మనస్సు ఆనందపడడం లేదు. ఇది చైత్రమాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధపడుతున్నానంటే సీత ఇంకెంత బాధపడుతుందో లక్ష్మణ. పూర్వం చైత్రమాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని. ఇవాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది. ఈ అరవిరిసిన తామర పువ్వులని దగ్గరగా చూస్తుంటే ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణ? సీత ముఖం నా ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు సీత ముక్కు నుండి విడిచిపెట్టిన విశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి అందులోని మకరందాన్ని తాగి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. ఎంత అందంగా ఉంది ఆ సన్నివేశం. కానీ నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. సీతని చూడకుండా నేను ఉండలేను. నా శరీరం పడిపోతుంది. అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసుకోమను అని రాముడు అన్నాడు. ఉత్సాహ బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహత్ పరం బలం సహ ఉత్సాహస్య హి లోకేశన కించిత్ అపి దుర్లభం. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, స్నేహము ప్రేమ ఉండవలసిందే కానీ మరి ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్య,
నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికి వెళ్ళని పాతాళలోకానికి వెళ్ళి దాక్కునినా మళ్ళీ తన తల్లి కడుపులోకి దూరిపోని వాడిని మాత్రం వదలను, చంపి తీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏదీ లేదు. కానీ ఉత్సాహం పోతే తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికి రాకుండా పోతుంది. అందుకని అన్నయ్య, ఉత్సాహాన్ని పొందు అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. అప్పుడు ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఋష్యముఖ పర్వతం వైపునకు బయలుదేరారు. అలా వస్తున్న రామలక్ష్మణులను ఋష్యముఖ పర్వతం శిఖరంలో మీద నుండి సుగ్రీవుడు చూసి భయముతో గడ్డ కట్టుకుపోయాడు. నారచీరలు కట్టుకొని కోదండాలు పట్టుకొని అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన వానర మంత్రుల దగ్గరికి వెళ్ళి, చూశారా, ఎవరో ఇద్దరు నారచీరలు కట్టుకున్న వీరులు వస్తున్నారు. వారు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి, పారిపోదాం అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీద నుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వారు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కొక్క శిఖరాన్ని దాటాడు. వారు అలా గెంతుతుంటే చెట్లు విరిగిపోయాయి. ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి తన మంత్రులతో కలిసి ఒకచోట కూర్చున్నాడు. సుగ్రీవుడి మంత్రులతో హనుమంతుడు ఒకడు. సంభ్రమః త్యజతాం ఏవ సర్వైః వాలికృతే మహాన్ మలయోన్యం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః. అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో సుగ్రీవా, ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు? ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనబడిన వాడు వాలి కాదు. మరి ఎందుకీ గెంతులు? నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి. ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చలనత్వం? నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత అవతలి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనబడ్డ ప్రతి వాడిని చూసి ఇలా పారిపోతే నువ్వు రేపు రాజవధిని ఎలా నిర్వర్తిస్తావు సుగ్రీవా అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు, హనుమా, నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైన వారు చాలా రహస్యంగా ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు. కనుక తాను ఈ కొండ మీదికి రాలేడు. కనుక నన్ను సంహరించడం కోసమని
తనతో సమానమైన బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వారు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కోదండాలు ఉన్నాయి. అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి హనుమా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా వైపుకి తిరిగి మాట్లాడు. వారు నా యందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు అని సుగ్రీవుడు అన్నాడు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో బేజే శటబుద్ధితయా కపిః. అప్పుడు హనుమంతుడు తన కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షురూపాన్ని అనగా సన్యాసి రూపాన్ని పొంది శట బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షులలాగా తాపసులలాగా ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వభూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్లుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనబడుతున్నారు. టీవీగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మముల వంటి కన్నులతో ఉన్నారు. జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృథ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనబడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది. నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని. నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద 4 మంత్రులతో కలిసి ఉంటున్నారు. ఆయన ధర్మాత్ముడు. మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు? నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను. మీరు నాతో మాట్లాడడం లేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి అని చెప్పి హనుమ నిలబడిపోయాడు. రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజస్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే ఆయనకి రాముడు
శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: చూశావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో? ఆయన మాటలు విన్నావా? ఇలాగా మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఉరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు! ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు, లాలాటము కదలడం లేదు. వాక్యము లోపలి నుండి పైకి వచ్చేటప్పుడు గొనుగుతున్నట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గరి నుండి చివరి వరకు ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. పాదములు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడుగా దొరికి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు. కనుక మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరేమో ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణ అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు, అయ్యా హనుమా, ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరు ఆయనని ద్వేషించలేదు. ఆయన ఎవరిని ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవించబడతారో అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి శరీరాన్ని దహిస్తే ఆయన మళ్ళీ ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుని రాముడి తమ్ముడు అని లోకము అంటుంది. కానీ రాముడి గుణముల చేత తృప్తి పొందినవాడనై రాముడి గుణముల చేత తృప్తి పొందినవాడనై ఆ గుణముల చేత విషమైన ఆనందమును పొందినవాడనై రాముడిని అనుకుంటాను. లోకములో కష్టములో ఉన్న వారందరూ రాముడికి శరణాగతి చేశారు. అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడుగా పొందాలని అనుకుంటున్నాము అన్నాడు లక్ష్మణుడు. ఈదృశా బుద్ధి సంపన్నా జిత క్రోధా జితే ఇంద్రియా ద్రష్టవ్యా వానరే ఇంద్రేణ దిష్ట్యా దర్శనం అగాతః. అప్పుడు హనుమంతుడు జితేంద్రియులై ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా, మిమ్మల్ని తీసుకెళతాను అని చెప్పి రామలక్ష్మణులనిద్దరినీ తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఆ ఋష్యమూహ పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు. అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు
హనుమంతుడు తన కపిరూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, అయం రామో మహాప్రాజ్ఞ సంప్రోక్తో దృఢ విక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః. సుగ్రీవా, వచ్చినటువంటి వాడు మహాప్రాజ్ఞుడైన దృఢమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు. తప్ప అధర్మబద్ధమైన నడవడి లేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే ఆయన భార్యను ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు అప్పుడు సుగ్రీవుడు, రామా, మీ దగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైనా పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామా, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేటటువంటి వాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాసి పట్టుకుంటాడో అలా స్నేహం చేసేవారు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడైతే నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు అన్నాడు సుగ్రీవుడు. వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపిరూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి 4 ఎండిపోయిన కట్టెలని తెచ్చి కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు. అప్పుడు రాముడు, మనిద్దరము స్నేహం చేసుకున్నాము కదా, ఇక నుండి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివి అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనముగా వేసి కూర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూర్చున్న తరువాత సుగ్రీవుడు, రామా, నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు. ఉపకారాఫలం మిత్రం నిధిదం మే మహాకపే వాలినం తం వదిష్యామి తన భార్య అపహారినం. అప్పుడు రాముడు, ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నావు, కాబట్టి నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి. ఈ ఒక్క మాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి, అందుకని వాలిని చంపేస్తాను అన్నాడు రాముడు. ఈ మాటలు విన్న సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాకుతున్నారు అన్నట్లుగా చూసుకున్నారు. అలా రాముడు సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో
ఒకరు చెయ్యి వేసుకొని సంతోషంగా మాట్లాడుతుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారం లాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి. తర్వాత సుగ్రీవుడు కనబడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొని వచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దాయని నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను అన్నాడు. సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకు వచ్చి బోరున రోధించాడు. అప్పుడు సుగ్రీవుడు, రామా, శోకించకు, నీకు ఒక ఆశ్చర్యమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వతం శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకు జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను అని సీతమ్మ ఆభరణాలేమో చూడు అన్నాడు. కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి ఒక్కసారి శోకం తన్నుకు వచ్చిన వాడై రాముడు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. తర్వాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటే కళ్ళ నిండా నీరు ఉండడం చేత ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడం లేదు. కనుక లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ ఆభరణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు. సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు అన్నాడు. నా అహం జనామి కేయురేన అహం జానామి కుండలే సుపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, ఈ కేయురాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు అన్నయ్య. ఈ నూపురాలు మాత్రం నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, అయ్యయ్యో, అలా ఏడవకు రామా, నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నానా? నీలాగే నా భార్య కూడా అపహరించబడింది. నీకు చెప్పగలిగేంత సమర్థుడని కాదు, కానీ ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నా యందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు సుగ్రీవుడు. వెంటనే రాముడు స్వస్థతని పొంది, ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పారో అటువంటి మాట చెప్పవయ్యా సుగ్రీవా, కానీ నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు. నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు రాముడు. అప్పుడు సుగ్రీవుడు, నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యను తీసుకొచ్చే పూచి నాది, కానీ నీ భార్యను అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలియదు. ఎక్కడుంటాడో నాకు తెలియదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ముందు నా కార్యానికి సహాయం చెయ్యి అన్నాడు సుగ్రీవుడు.
అప్పుడు రాముడు, ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకు ముందెన్నడూ నేను అసత్యం పలకలేదు. ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను అన్నాడు రాముడు. ఈ మాటలు విన్న సుగ్రీవుడు, నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి? నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది. ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు, అసలు ఏమి జరిగిందో నాకు చెప్పు. నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? నాకు అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు, అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెబితే నిన్ను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు అన్నాడు రాముడు. అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు. రామా, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్ష రజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ వృక్ష రజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔర వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు. సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి వృష్య రజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలి యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఉండేవాడిని. దుందుబి అనే రాక్షసుడు అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి, వాలి, బయటికి రా, మనిద్దరము యుద్ధం చేద్దాము, ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు. అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకు వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకు వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు, ఎలాగూ వాడు పారిపోతున్నాడు కదా, ఇంకా విడిచిపెట్టు అన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరుగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను. పరుగెత్తి తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో, సుగ్రీవా, నువ్వు ఈ బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండు. నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి గుహ లోపలికి వెళ్ళాడు. అప్పుడు రాముడు, అసలు ఏమి జరిగిందో నాకు చెప్పు. నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? నాకు అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు.
సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెబితే నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు. రామా, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. వృక్ష వృక్ష రజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు. సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి వృక్ష వృక్ష రజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలి యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఉండేవాడిని. దుందుబి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి, వాలి, బయటికి రా, మనిద్దరము యుద్ధం చేద్దాం, ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు. అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకు వచ్చి, అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు, ఎలాగో వాడు పారిపోతున్నాడు కదా, ఇంకా విడిచిపెట్టు అన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను. పరుగెత్తి తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలహంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో, సుగ్రీవా, నువ్వు ఈ బిలహ ద్వారం దగ్గర కాపలాగా ఉండు. నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నా పాదముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి గుహలోకి వెళ్ళాడు. వాలి లోపలికి వెళ్ళి 1 సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. చాలా కాలం తరువాత లోపల నుండి రాక్షసుల కేకలు వినబడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదం అని నేను ఒక పెద్ద శిలని తీసుకొని వచ్చి ఆ బిలహానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదక క్రియలు నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను. తర్వాత నేను రాజ్యానికి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్ని కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో నా వంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు.
ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాళ్ళని బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నయ్య గారు. ఆయనని నేను గౌరవించాలి అనుకొని నేను ఆయనని నిగ్రహించలేదు.